మేము కలిసిన సమయం ఆ ముహూర్త బలం బాగుంది, మామూలుగా కాదు. అదే మా అమ్మకు సారు కబంధ హస్తాల నుంచి పగులగొట్టి మా అమ్మకు స్వేచ్ఛ యుతగాలులకు జనాలకు మీరు కట్టిన కంచెలను, మీరు కట్టిన శాసనాలను కూలదన్నిన నేపథ్యాన్ని ఎందుకు కొట్టొద్దురా మరి నేను? అంటే మేము ఈ శత్రువు మిత్రుడైనట్టుగా కదా, మీరిద్దరు మిత్రులు అయిపోయారు. అట్లా మిత్రులమైన ఎజెండా అది. ఒకవేళ చెప్తున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందే మిత్రులం. అరే మా అమ్మ తెలంగాణరా, ఒక్కమ్మ బిడ్డలమే, తల్లి ఒకటే, ఒకతే మా అమ్మ, ఒకతే మా నేల, ఒకే ఆకిట్ల నుంచి ఆడుకుంటూ వచ్చినాం. పాలమూరైన నా ఇల్లే, ఓరుగల్లైన నా ఇల్లే, మెదకైన నా ఇల్లే. నేను పూర్వాశ్రం 10 జిల్లాలు నా కుటుంబం, ఇక్కడ 33 జిల్లాలు కూడా ముక్కలైతే కూడా మొత్తం ఏదైనా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ. ఇందులో కేసీఆర్ కూడా మా అమ్మకు పుట్టిన కొడుకే కదా, వయసులో నాకు తమ్ముడే కదా. అరే నాకన్నా పెద్దోడు కేసీఆర్ నన్ను తమ్ముడు అనలే, పాపం పెద్ద సంస్కారాలతోటి అన్నే అన్నాడు కదా, అయినా కూడా ఆయన నాకు అన్నే కదా. అరే సన్నాసులు, మీరు కూడా నన్ను అంటున్న వాళ్ళు నా తోబుట్టువులే కదా. సో మిమ్మల్ని కలిపింది ఒకరికి ఇష్టం, ఒక ముహూర్త బలంలో కలిశారు మీరు. అంతే, ముహూర్త బలం కాదు, ఒకరంటే ఒకరికి ఇష్టం అంతే. బాగా ముఖ్యమంత్రికి కాదు సుమా, అది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే, అంతే తప్ప అది చాలా రోజుల ముందు. నాకు అతను పాటలు వినేవాడా రేవంత్ కుటుంబము తోటి నాకు ముడిపడ్డ అనుబంధము, రేవంతును చెరబట్టి ఈడ్చుకపోయిన రోజు నుంచే. నన్నేం చేసిర్రా మీరు? గదే చేసిర్రు కదా, గదే చేసిర్రు కదా. 2 అవమానాలు ఏకమై కొడితే మీ ఏలుబడి తునాతునకలు గాలే అన్న. ఇప్పుడు ఇంకొక విమర్శ కూడా వచ్చింది ఈ పాట విషయంలో. చెప్పు. కీరవాణి అయినేమో ఆంధ్ర ప్రాంతం వాడు, ఇదేమో తెలంగాణ కదా, తీసుకెళ్ళి ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒక విమర్శ వచ్చింది కదా, దాన్ని ఎలా చూడాలన్న? అది చిన్న ఇష్యూ నాన్న. ఇక్కడ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న నా జన్మభూమి నిన్నటి దాకా ఏకత్వంలో ఉన్న భిన్నత్వానికి వచ్చి ఆంధ్రలో విలీనమైన వాళ్ళు వీళ్ళు ఇట్లా చెప్తే మళ్ళొక ఇంటర్వ్యూ అవుతుంది మీకు. నేను ఒకే ఒక్క మాట చెప్తాను, సంగీతానికి పాపం ఇక్కడ కూడా కీరవాణి మీద ఎవరికేం బాధ లేదు, అందరికి ఇష్టమే. కీరవాణి పట్ల కాదు ఆ కొట్లాట, ప్రాంతీయత కాదు కొట్లాట. అందశ్రీ మీద ఏకోన్ముఖమై కట్టుకున్న ఒక కుట్ర, అందశ్రీ మీద కంకణము కట్టుకున్న కుట్ర. కానీ మీకు ఒక మాట చెప్పాలి, వాళ్ళు ఫోన్లో ఓపెన్ చేసి ఆ ఫోనును వాళ్ళ ఆలోచనను ఎరగా చేసి నన్ను బజారుకి ఇడిచి పజీత చేయాలనే వాళ్ళను కొన్ని కంకణం కట్టుకున్నారు. వాస్తవానికి ఏమరా, గ్లోబును పెనవేసుకొని నడిచిన నేను గోటికాయంత మెదళ్లను పసిగట్టలేనా? మిమ్ములనే ఆ ఫోను ద్వారా 14 నిమిషాలు మాట్లాడి మీ కుట్రలను కుతంత్రాలను బయటికొచ్చేలా చేసింది మీరు కాదురా, నేనే మిమ్ముల బయటికి తీసిన. రివర్స్ గేమ్ ఆడారు, అది మీకు తెలుసు అనేది. అంటే మీరు చెప్పాలనుకుంది ఏంటంటే కవికి, కళాకారులకి, సంగీతానికి, సాహిత్యానికి కులము ప్రాంతము ఇవేమి ఉండవు, వీటికి అతీతము. మనిషికే ఏది ఉండదు, మనిషి అంటేనే నరుడు అంటేనే విశ్వం, విశ్వనరుడు అనేటోడు ఉండడు ఒకడు, నరుడే విశ్వం, విశ్వమే నరుడు. కాబట్టి అటువంటి చూడటం తప్పు. నా మీద రేవంత్ రెడ్డి మీద ఉండే కోపంతో ఇది ఒక రాజకీయం చేస్తున్నారు. కానీ ఇది 2 కోపాలు. ఎందుకు ఇద్దరమైనా చెప్తా కదా, అధికారము మీరు ఈడ్చుకపోయినట్టే మీ కబంధ హస్తాల నుంచి మీ అధికారాన్ని ఈడ్చుకొచ్చింది కదా, అది రేవంత్ మీద కోపం మీకు. అలా మీ దొడ్డికాడి కుక్కలను ఉసిగొలిపిన్రు, మీ కొట్టం కాడి కుక్కలు ఉంటాయి కదా ఉసిగొలిపిన్రు. ఇక మరిగిందేదో మరుగుదాము అంటే అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మీరు ఇంత విశ్వాసము, ఒక నమ్మకము పెట్టుకున్నారు కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ 10 ఏళ్లలో అనుకున్న న్యాయం జరగలేదు. అయితే ఒక మాట చెప్పాలి కదా, ఈయన పరిపాలనలో న్యాయం జరుగుతున్న విశ్వాసం మీకుందా? చాలా మంచి ప్రశ్న నాన్న, నేను అదే చెప్పబోతున్నాను, అదే ప్రశ్న ఇష్టం. అదే రేవంత్, నేను కూర్చున్న ఇంటర్వ్యూ చూడండి తండ్రి. ఇప్పుడు మనం ఇద్దరం కూర్చుండబెట్టిన నేపథ్యం ఏదైతుందో ఫస్ట్ దండము కేసీఆర్ గారికే పెట్టాలన్నా మన ఇద్దరం కలిసి. ఎందుకన్నా అంటాడు, అయ్యో నువ్వు నన్ను కలిసే నేను కలిసే సందర్భం ఎక్కడుంటుందో నాకు తెలియదు. మనం కలిసే వాళ్ళమే కాదు, నీ ధ్రువం వేరు నా ధ్రువం వేరు, మనం కలిసే వాళ్ళం కాదు. మననిద్దరు గడిపిన అదృష్టం తెలంగాణ అమ్మిచ్చింది, అంతకు మించి సారిచ్చిండు. కాబట్టి సారుకు మనం కృతజ్ఞత చెప్తాం. సారు దారి తప్పితేనే కదా నీ దగ్గర నేను కూర్చున్నది, సారు దారి తప్పితేనే కదా
నీ దగ్గర నేను ఇంటర్వ్యూకి వచ్చింది ఒకటి చెప్పనా శర్మ, రాజ్యము అని పేరెత్తిన మా అన్నలను నక్సలెట్లను 100,000 మందిని చంపింది రాజ్యం. మరి నేను రాజ్యాన్ని కూలదంత్వరా అని ఏలెత్తి చెప్పి ఇంటర్వ్యూలో కూర్చున్నాను. రాత్రికి మర్డర్ చేస్తారు. మరి రేవంత్ రెడ్డి పట్ల అవిశ్వాసం అన్నావు కదా? లేదు, నేను తెలంగాణ పట్ల విశ్వాసం కొద్ది కూర్చున్నా. నేను అక్కడ అది కాదు, ఈయన పాలనలో న్యాయం జరుగుతుంది. అదే చెప్పబోతున్నా. అదే నా తెలంగాణ కోసం కూర్చున్నా, నా తెలంగాణ విముక్తి కోసం కూర్చున్నా. నేను ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ కబంధ హస్తాలకు పోయిన తెలంగాణ, మరి రేవంతు అనే ముఖ్యమంత్రి కబంధ హస్తాలకు పోదని నువ్వు అనుకుంటున్నావంటే, ఆ రోజు అదే చెప్పిన, సారు దారి తప్పినాడు శంకరగిరి మాన్యాలు పట్టియడానికి 7 సంవత్సరాల తపస్సు చేసిన నేను, తండ్రి నువ్వు దారి తప్పితే నీ జుట్టుకు గజ్జగట్టి ఊరేగిస్తా, జాగ్రత్తగా గుర్తు పెట్టుకో అని చెప్పిన. అంటే ఆయన ఏమన్నాడు? నవ్విండి అంతే. మాది ప్రజల పాలనన్నా, మేము ప్రజలకు విధేయులుగా పాలన చేస్తాం తప్ప మా పాలనగా మా స్వాతంత్రంగా మేము నియంతలుగా చెయ్యమన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ. ఏమన్నా కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు లేవా? ఏ పార్టీ అయినా తప్పిదాలు చేస్తుంది కదా. ఏ మనిషి అయినా తప్పులెన్నో వారు తండోపతండాలు ఊర్విజనులకెల్ల నుండి తప్పులేంచువాడు తమ తప్పులెరుగడు విశ్వదాభిరామ వినురవేమ. మా అయ్య ఉన్నాడు కదా వేమన. అందుకని కేసీఆర్ అలా చేయటం వల్లే నేను ఇలా చేశాను, రేపు నువ్వు చేసినా నేను అలాగే తప్పకుండా చేస్తాను. కానీ ఎప్పుడు చేస్తావు? చేస్తాను. నీకు 10 ఏళ్ళు సమయం ఇచ్చిన కదా. నేను చేయడం ఏందయ్యా? తెలంగాణ చేస్తుంది. నేనేమన్నా చేయడానికి తెలంగాణ ఊరుకుంటుందా? ప్రజలు ఊరుకోరు కదా. ఒక మాట చెప్పనా తండ్రి, పోయిన టిఆర్ఎస్ బీఆర్ఎస్కు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రేపు రావాలనుకొని కలలు కంటున్న బీజేపీ పార్టీకి, అయ్యో అధికారంలోకి వచ్చినాం కదా మళ్ళొక్కసారి తెలంగాణ ముఖాన పోదామని ఇటు ముఖం దింపిన టీడీపీకి రొమ్ము జరిచిన మా పవన్ కళ్యాణ్, అదేం పార్టీ అయినది? జనసేన. ఏ పార్టీ అయినా ఇక్కడ రాని, ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యంగా ఏలుబడికి రాని, ఏలుకొని రేవంత్ మీద నాకు ఎప్పుడు సదా నా ప్రేమ ఉంటుంది. ఆయనకున్నా ఉంటుంది, ఆయనకు లేకున్నా ఉంటుంది. నాకు రేవంత్ రెడ్డి అసలు నీతో ఎందుకు ఇంటర్వ్యూ చేయించుకోవాలనుకున్నాడు? అది ఆయనకు అడగాలి. అది మా అయోధ్య రెడ్డిని అడగాలి. మా ఇద్దరిని అనుసంధానం చేసింది. ఇప్పుడు సీపు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉన్నాడు కదా తమ్ముడు అయోధ్య రెడ్డి. మా అయోధ్యని అడిగితే చెప్తాడు ఆ సూత్రం. నాకు తెలియదు. నేను చెప్తే కదా, ఏదో కాలమే కోదండమై మా ఇద్దరిని విల్లంబులుగా వాడింది సార్. కోదండరామ్ కూడా ఉన్నాడు ఇందులో. సార్ కూడా ఉన్నాడు కదా, మా కోదండరావు సార్ కూడా ఉన్నాడు కదా. మా కాలమే తెలంగాణనే మమ్మల్ని ఇద్దరిని, నిజంగా ఒక మాట చెప్తే బాగుండు, మా కోదండరామ్ సార్ని కోదండంగా మార్చి మా ఇద్దరిని విల్లంబులుగా వాడిందేమో మరి. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పి ఊకుంటాను. నేను ఇక్కడ నా అమ్మను చెరబట్టిన నాడు, ఆంగ్లేయులు చెరబట్టినప్పుడు నా దేశము, నా జాతి ఎలా తిరగబడ్డదో వాళ్ళ మీద, మీరు మా అమ్మను చెరబట్టినప్పుడు అలానే తిరగబడ్డా. రేపెవ్వడన్నా చెరబట్టినా, ఇటు రేవంత్ అయినా ఎవరైనా, ఇక్కడ కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, ఇంకే సేనైనా మా అమ్మను చెరబడితే, నిన్నటిదాకా కవినే చూశారు మీరు, నిన్నటిదాకా మీరు దిక్కుమాలినోన్నే దిక్కులేనోన్నో చూసిండ్రు. కానీ దిక్కులేనోడే ఇలా తెలంగాణకు దిక్కయిండు కదా. ఇది కూడా మీ మనోపలకం మీద పెట్టుకోండి. ఇప్పటిదాకా కవిని మాత్రమే చూశారు. రేపు మళ్ళీ నా తల్లిని చెరబట్టాలని ఎవ్వడు చూచినా మీకు కవిని చూపెట్టను. ఈ దేశము గుర్తు చేస్తున్న పనికి మాలినోళ్ళందరూ ఊరేగిస్తారు. ప్రపంచం మరువని భగత్ సింగును ఈ దేశము అంత గుర్తుండదో మీకు గుర్తు చేస్తున్న ఈ వేదిక మించాయి. మళ్ళీ గనుక నా తల్లిని చెరబడితే మీకు భగత్ సింగును చూపెడతా.